హాయ్ అండి, నా పేరు మురళీధర్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. షీ ఈజ్ మై వైఫ్ కుసుమ. మేము ముందు మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపించుకునే వాళ్ళం. బట్ మా అత్తయ్య గారు వాళ్ళది ఏలూరు రావడం వల్ల విజయవాడలో చూపించుకుందాం అని చెప్పి అనుకున్నాం. వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా రిఫరెన్స్ ద్వారా తెలిసింది అనుమై బేబీ అనే హాస్పిటల్ ఒకటి విజయవాడలో ఉంది. దే ఆర్ గివింగ్ బెస్ట్ ట్రీట్మెంట్. మేము కూడా లాస్ట్ ఒక 10 days బిఫోర్ ఒకసారి చెకప్ కోసం వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ అంబియన్స్, హౌ దే వెల్కమింగ్ అండ్ హౌ దే ట్రీటింగ్ మై వైఫ్ అన్ని కూడా చూసిన తర్వాత ఇక్కడే డెలివరీ కూడా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాము. అనుకోకుండా ఒక 2 days బిఫోర్ రావడం జరిగింది. తనకి చిన్నగా పెయిన్ స్టార్ట్ అవుతున్నాయంటే నైట్ ఎమర్జెన్సీ టైంలో కాల్ చేసినా కూడా అదే లిఫ్టెడ్ అండ్ పర్లేదు రండి మేము అసిస్ట్ చేస్తాం అని చెప్పి ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకున్నారు. ఒక 2 days అంటే తిను ఎంత పెయిన్ భరిస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాం అని చెప్పి పావని గారు చాలా బాగా సపోర్ట్ చేశారు, బాగా మోటివేట్ చేశారు. బట్ తిను కూడా ఇంత హ్యాపీగా సేఫ్గా డెలివరీ అవ్వడానికి రీజన్ అనుమై బేబీ ఎంతైతే ఉందో పావని గారి మోటివేషన్ కూడా అంతే ఉంది. ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి అనుకుంటే హాస్పిటల్లో అంబియన్స్ బాగుంది, హౌ దే మెయింటెనెన్స్ బాగుంది, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ప్రతి ఇష్యూస్ కి ఎలా సాల్యూషన్ చూసుకోవాలి అనేది అయితే బాగా ఫాలో అప్ చేస్తున్నారు. ఏ చిన్న ప్రాబ్లం అయినా ఏం చేస్తున్నా ఆఫ్టర్ డెలివరీ బేబీని కూడా ఒక 2 hours మొత్తం అబ్జర్వేషన్ లో పెట్టి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని చెక్ చేశారు. బట్ హోప్ఫుల్లీ అంత సేఫ్ గానే ఉంది. ఈ రోజు మేము రిలీవ్ అవుతున్నాము. దీని తర్వాత ఇచ్చే కాంప్లిమెంటరీ అయితే చాలా బాగున్నాయి. దీస్ స్పాస్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ టు మై ఫ్రెండ్స్ అండ్ నియర్ బై పీపుల్. నాకు నిన్నే డెలివరీ అయింది. పావని మ్యామ్ ట్రీట్ చేశారు. నాకు 10 days బ్యాక్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఒక 2 weeks బిఫోర్ నుంచి కన్సల్ట్ అయ్యాను అనుమై బేబీకి. బట్ పావని మ్యామ్ మోటివేషన్ అయితే చాలా ఉంది. నాకైతే అసలు యాక్చువల్గా నేను సి సెక్షన్ చేంజ్ చేసుకుందాం అని అనుకున్నాను. నార్మల్కి మళ్ళీ పెయిన్స్ అవన్నీ నేను ఇవ్వలేనేమో, మళ్ళీ నాకు భయం అవుతుందేమో అని చెప్పి నేను కన్ఫర్మ్ సి సెక్షన్ చేంజ్ చేసుకుందాం అని అనుకున్నాను. బట్ మ్యామ్ అయితే చాలా మోటివేట్ చేసి ఎలా అయినా సరే, ఎందుకు నీకు అసలు ఏ ప్రాబ్లం లేదు, చాలా హెల్దీ ప్రెగ్నెన్సీలో ఉన్నావు, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి మ్యామ్ అసలు ఎలా అయినా సరే నార్మల్ చేశారు. నార్మల్కి అసలు ఒప్పుకున్నారు, అసలు సి సెక్షన్కి అసలు ఒప్పుకోలేదు. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది, విత్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రతి దానికి. అండ్ పెయిన్స్ వచ్చినా కూడా మనకి తెలియకుండా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మన నార్మల్ డెలివరీ అప్పుడు పెయిన్స్ అనేవి కామన్, బట్ వాటిని ఎంత తగ్గిస్తే మనకి ఎంత ఫ్రీ డెలివరీ అంటానికి కూడా ఇక్కడ 2-3 మెథడ్స్ అయితే వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో చాలా ఈజీగా అనిపించింది. బట్ కొంచెం ఆబ్వియస్లీ పెయిన్ ఉంటది, బట్ వీళ్ళు సపోర్ట్ అనేది చాలా బాగుండింది. అండ్ సిస్టర్స్ కూడా చాలా సపోర్టింగ్, నర్సింగ్ కూడా చాలా బాగుంది. ప్రతిదీ బేబీ కేర్ దగ్గర నుంచి బేబీ కేర్ కూడా ఇక్కడ చాలా బాగుంది. ఆఫ్టర్ డెలివరీ మొత్తం వాళ్ళే బేబీకి కూడా అన్ని ఫెసిలిటీస్, ఇక్కడ పీడియాట్రిక్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చే కాంప్లిమెంటరీస్ కూడా చాలా బెస్ట్ గా ఉన్నాయి. బేబీకి అన్ని ఇంక్లూడ్ ఉన్నాయి. రూమ్ డెకోర్ వాళ్ళు చేసి వాళ్ళే మొత్తం బేబీని నీట్ గా క్లీన్ చేసి మనకి అప్ చెప్పారు. ఫోటో షూట్స్ అనే గానీ న్యూ బోర్న్ వాళ్ళకి అన్ని ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఈవెన్ ఫిజియోథెరపిస్ట్ అండ్ డైటిస్ట్, మనకి డెలివరీ అయ్యాక ఎంత నార్మల్ అయినా కూడా మనకు కొంచెం రికవరీ కావాలి కదా, రికవరీ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఫిజియోథెరపీ వచ్చి మనం కన్సల్ట్ చేసి ఎనీ పెయిన్ ఉంటే దానికి రిలీవ్ ఎక్సర్సైజెస్, అండ్ డైటీషియన్ వచ్చి డైట్ మెయింటైన్ చేయడానికి, లాక్టేషన్ ఉంది మిల్క్ ప్రొడక్షన్ కి, అండ్ ఎవ్రీథింగ్ ఇది దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది. అండ్ ఎవ్రీ 5 to 10 minutes కూడా మనకి ఏం కావాలన్నా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన మెడికేషన్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ అనుమై బేబీ. థ్యాంక్స్ టు అనుమై బేబీ, థ్యాంక్స్ టు పావని మేడం.